ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం మే 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ ఎవరైనా అర్హులు ఉండిపోతే గనక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోలేకపోయినట్లయితే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గుడ్ న్యూస్ ఏంటి అంటే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. మరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డులు అందజేస్తామని, అలాగే రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు సైతం దరఖాస్తు చేసుకోవటానికి కూడా ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కూడా ఎలాంటి ఆలస్యం జరగటం లేదని కూడా చెప్పారు. ఇక కేంద్ర నిబంధనల ప్రకారమే ప్రతి కార్డును ఈ కేవైసీ చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 95% రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తయిందని, దేశంలో రేషన్ కార్డులకు సంబంధించి 95% ఈకేవైసీ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని కూడా చెప్పారు. మరి ఇప్పటి వరకు 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, నిబంధనల మేరకు కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, కొత్త రేషన్ కార్డుల కోసం మార్పులు చేర్పులు వీటికి సంబంధించి 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కొత్త దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిశీలించి అర్హులైన వారికి జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డ్స్ ఇస్తామని కూడా చెప్పారు. అలాగే ఈ కార్డు కూడా మనకి చూపించడం జరిగింది. కార్డు ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఆ పైన కూడా రైస్ కార్డ్స్ అప్డేట్ అని చెప్పి రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు అనేదే లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే 4,24,59,128 మందికి ఉచితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీ అనేది జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక మ్యారేజ్ సర్టిఫికేట్, పెండ్లి ఫోటో, ఆహ్వాన పత్రిక ఇవేవి కూడా మార్పులు చేర్పులకు సంబంధించి అడగద్దు అని కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. అండ్ అలాగే దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో కొత్త స్మార్ట్ కార్డ్ జారీ చేస్తామని కూడా అప్డేట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అండ్ కార్డ్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఎవరైతే ఇంటి పెద్ద ఉన్నారో వాళ్ళ పేరు, ఏజ్ ఇవన్నీ కూడా ఫస్ట్ అంటే ఒకవైపు వస్తాయి. అండ్ అదర్ సైడ్ ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న సభ్యులు వాళ్ళ ఏజ్, వాళ్ళ పేర్లు అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా స్మార్ట్ కార్డ్ అనేది రూపొందించడం జరిగింది. ఇక రేషన్ కార్డులో మార్పులు కోరుకునేవారు, అంటే కొత్తగా పెళ్ళయి పెళ్లి కూతురు అత్తవారింటికి వస్తే తను కొత్తగా యాడ్ అవుతుంది కదా, తన పేరుని యాడ్ చేయాలి అనుకుంటే వివాహ ధృవీకరణ పత్రం లేదా వివాహ ఫోటోలు ఇవేవి కూడా రుజువుగా సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో సచివాలయ సిబ్బందికి స్పష్టమైన సూచనలు కూడా వెళ్ళాయన్నమాట. ఇక రేషన్ కార్డుల్లో పేరును చేర్చడం అనేది తగిన ధృవీకరణ తర్వాత వెంటనే జరుగుతుందని, అయితే రేషన్ కార్డులో పేర్లు తొలగించడానికి మాత్రం చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ అవసరమని చెప్పారు. అంటే పేరు యాడ్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంటు అవసరం లేదు. అదే పేరును డిలీట్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీ డాక్యుమెంటేషన్ కావాలి అని చెప్తున్నారన్నమాట. ఇక పేర్ల తొలగింపు ప్రస్తుతం డెత్ కేసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ కేవైసీ, ఆధార్ సీడింగ్, రేషన్ కార్డ్ సరెండర్ వీటి ఎంపికలకు త్వరలో వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెస్తామని కూడా మంత్రి చెప్పారు. ఇక ఒంటరి మహిళల నుంచి కూడా రైస్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి మనోహర్ చెప్పారు. 2-3 రోజుల్లో వాటిని అప్లోడ్ చేసి ఆప్షన్ కూడా ఇస్తామని కూడా మీకు తెలియజేస్తున్నారు.